కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ప్రత్యేక దృష్టి సారించిందని పినపాక నియోజకవర్గ కాంగ్రెస్ మండల అధ్యక్షులు తెలియజేశారు. సోమవారం పినపాక మండల కేంద్రంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు రామనాథం అధ్యక్షతన నియోజకవర్గ 7 మండలాల కాంగ్రెస్ మండల అధ్యక్షులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగనుండగా తెలంగాణలో 17 లోక్సభ స్థానాలను కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఇందులో భాగంగా మహబూబాబాద్ పార్లమెంట్ స్థానం పార్టీ ఎవరికి కేటాయించినా ఖచ్చితంగా అత్యధిక మెజార్టీతో గెలిపించి తీరుతామని తెలియజేశారు. కాంగ్రెస్ నాయకులు శ్రేణులు సమాయత్తం చేసే దిశగా పార్టీ కార్యకలాపాలు మొదలుపెట్టిందన్నారు. దీనిలో భాగంగా ఇప్పటికే బూత్ కమిటీలను సైతం పూర్తి చేశామన్నారు. ఈ సమావేశంలో పినపాక మండల అధ్యక్షులు గొడిచెల రామనాథం, మనుగూరు మండల అధ్యక్షులు పినాకి నవీన్, కర్గూడ మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బల్ హుస్సేన్, అశ్వాపురం మండల అధ్యక్షులు ఓరుగంటి భిక్షమయ్య, బుర్గంపాడు మండల అధ్యక్షులు కృష్ణారెడ్డి, ఆళ్లపల్లి మండల అధ్యక్షులు పాయం రామనరసయ్య, గుండాల మండల అధ్యక్షులు ముత్యమాచారి, మైనార్టీ సెల్ జిల్లా నాయకులు మహమ్మద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ ఎలక్షన్ కూడా ఇదే విధంగా కష్టపడి ఖచ్చితంగా మన పేరు నిలబెట్టుకునే విధంగా జరగబో రాష్ట్ర ప్రభుత్వంలో మన పేరు ఎట్లా కీలకమైందో కేంద్ర ప్రభుత్వంలో కూడా మనం పనిచేసినటువంటి బూత్ కమిటీలైనా మండల కమిటీ అయినా మండల అధ్యక్షులైనా మా పేరు నిలబెట్టడం కోసం అన్ని మండల అధ్యక్షులు మనం ఈసారి కూడా ఎట్లా పోదాం వ్యూహంగా ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి పోరాటం చేశాం. ఇప్పుడు పాలకపక్షంలో ఉన్నా కానీ మనం రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసేదాకా మన కర్తవ్యం నెరవేర్చడం కోసం అల్పెరుగని పోరాటం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు 7 మండల అధ్యక్షులు ఇక్కడ కూర్చొని మాట్లాడుకోవడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో రాగద్వేషాలు ఏమి లేవు, ఎవరితో ఏ పొరపచ్చాలు లేకుండా రాహుల్ గాంధీని ప్రధాని చేసేదాకా, రేవంత్ రెడ్డి సీఎం చేసేదాకా ఎలా పోరాడినామో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసేదాకా కూడా మా పోరాటం, మా కష్టం పార్టీలో వెనకడుగు వేయకుండా ఉంటామని చెప్పి తెలియజేయడమే ఈ జరుగుతున్నటువంటి సందర్భ సమావేశం. జై కాంగ్రెస్.